సో జనరల్ గా మన ఇల్లు ఇప్పుడు కిటికీ కనిపిస్తుంది కదా, ఆ కిటికీ దగ్గర నుంచి కిందికి 32 ఇంచులు లోపల ఉంది. 32 ఇంచులు. ఇప్పుడు ఈ వెనకాల కిటికీ, ఈ కిటికీ మనం అబ్జర్వ్ చేస్తే 28 ఇంచులే ఉంది హైట్. అంటే వెనకాల 4 ఇంచులు హైట్ చేశారు. ఎప్పుడైనా మొత్తం స్థలంలో మన ఇల్లు అనేది అన్నిటికంటే హైట్ ఉండాలి. నా పాయింట్ అర్థమైందా? హైట్ ఉండి మీ ఇంటికంటే ఒక 5-6 ఇంచులు నైరుతిలో డౌన్ ఉంటుంది. నైరుతిలో ఈశాన్యానికి వచ్చే లోపల 9-10 ఇంచులు డౌన్ ఉంటుంది. ఓవరాల్ స్థలంలో మన నైరుతి, దక్షిణం, పడమర అనేది ఎత్తు ఉండాలి. ఉండొద్దు అని కాదు, ఇంటికంటే ఎత్తు ఉండొద్దు. వన్స్ ఇంటికంటే ఎత్తు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం స్థలంలో మీ ఇల్లు మునిగింది. ఎస్. ఇప్పుడు నేను ఇక్కడ దక్షిణంలో డోర్ ఓపెన్ చేయమంట. మొన్న రీసెంట్గా కూడా ఏలూరులో ఒక ఫ్రీ వాస్తు ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఒకళ్ళు వీడియో పట్టుకొచ్చిండ్రు. వాళ్ళకి ఎవరో ఒక ఆయన ఏం చెప్పిందంటే, మీరు ఈ దక్షిణం పడమర ఎత్తు చేసుకుంటే కోట్లు వచ్చేస్తాయని చెప్పినట్ట. ఆయన ఏం చేసిందంటే ఇంటికంటే ఒక 4-5 ఇంచులు హైట్ చేసేసి ఇక్కడ డోర్ ఉంది వాళ్ళకి, వర్షపు నీళ్లు, ఈ మురికి నీళ్లు అన్నీ కూడా ఇంటి లోపలికి వచ్చేస్తుంది. ఇది మంచిదా? మరి ఇది ఏ వాస్తు ప్రకారం వాళ్ళు అట్లా పెట్టినని తెలియదు. అది రాంగ్ సిస్టమ్. అది నిజంగా వాళ్ళు చెప్పిన పాయింట్ రైట్. నైరుతిలో దక్షిణంలో హైట్ ఉండాలనేది రైట్, ఇంటికంటే కాదు. ఇది దయచేసి ప్రేక్షకులందరూ గమనించాలి. చాలా మంది ఇట్లాంటివి చేసి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఏ క్షణమైతే ఈ హైట్స్ అనేవి మీరు చేశారు, మీ ఇల్లు మునిగింది. బట్ దీని ఇంపాక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది, మీకు రాదు. కాబట్టి మీకు ఇంపాక్ట్ పడలే. నా పాయింట్ అర్థమైందా? సో గుర్తుపెట్టుకో.